విమాన ప్రయాణం చేసే వారందరికీ ఎయిర్పోర్టు అనుభవం ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఎయిర్పోర్టు లోపలి వెళ్ళినప్పటి నుంచి విమానం సీట్లో కూర్చొని గంటల తరబడి ఒక చోటి నుండి మరొక చోటికి కదులుతూనే ఉండాలి. ముందుగా ఎయిర్లైన్ కౌంటర్ వద్ద పాస్పోర్ట్, టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ తర్వాత లగేజ్ చెక్ ఇన్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ కోసం అరగంట పాటు ఎదురు చూడాలి. అది పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ పాస్పోర్టులో ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేసిన తర్వాత విమానం నిలబడి ఉన్న గేటు వద్దకు వెళ్ళి వాళ్ళు పిలిచే వరకు ఎదురు చూడాలి. దానికోసం మరో అర్ధగంట కనీసం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ లైన్లో నిలబడి బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ చూపించి విమానంలోకి వెళ్ళాలి. ఇదంతా పూర్తయ్యే వరకు ప్రయాణికుడి ఓపిక నశిస్తుంది. ఆ తర్వాత విమానం గమ్యస్థానం చేరుకోగానే మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగి అదే ప్రక్రియ రివర్స్లో ఫాలో కావాలి. అయితే ప్రయాణికుడికి ఈ ప్రక్రియ చాలా ఇబ్బందికరంగా ఉందనే ఆలోచనతో ఒక్క దేశంలోని ఎయిర్పోర్టులో ప్రయాణికుల సౌకర్యం కోసం అంత ఈజీ విధానం తీసుకురానున్నారు. కొత్త టెక్నాలజీతో పాస్పోర్ట్, ఐడి కార్డ్ లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ ప్రక్రియ అంతా పూర్తి చేసి బయటికి రావచ్చు. విమాన ప్రయాణం చేసే వారికి ఇది పుష్ కబర్ అనే చెప్పాలి. అయితే ఈ టెక్నాలజీ కొంతవరకు మాత్రమే అమల్లోకి వచ్చింది. యుఏఈ దేశంలోని అబుదాబి రాజ్యం ఎయిర్పోర్టులో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ కొత్త టెక్నాలజీని కొంతవరకు ఉపయోగిస్తున్నారు. మరో సంవత్సర కాలంలో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఎయిర్పోర్టు మొత్తం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి తీసుకురానున్నారు. పాస్పోర్ట్, ఐడి లేకుండా అరైవల్స్, డిపార్చర్ వరకు ప్రతి చెక్ పాయింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ సహాయంలో ప్రయాణికులు ఎయిర్పోర్టు లోపలికి రాగానే వారి వ్యక్తిగత వివరాలు, పేరు, వయస్సు, ఏ దేశానికి చెందినవారు ఇలాంటి వివరాలన్నీ రికార్డ్ అయిపోతాయి. పైగా సెక్యూరిటీ చెకింగ్ కూడా పూర్తిగా ఆటోమేటిక్ స్కానింగ్ ద్వారా జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు తరచూ ప్రయాణించే వారి కోసం అబుదాబి ఎయిర్పోర్ట్, దాని అనుబంధ ఎయిర్లైన్స్ ఎతిహాద్ ఎయిర్వేస్లో ఈ టెక్నాలజీని రూపొందించారని ఎయిర్పోర్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి ఆండ్రూ ముర్ఫీ తెలిపారు. యుఏఈ దేశానికి తొలిసారి విచ్చేసిన ప్రయాణికులు, టూరిస్టుల సమాచారం సేకరించి వారి బయోమెట్రిక్ డేటా వివరాలు ఐసీపీ టెక్నాలజీ ద్వారా ఇమ్మిగ్రేషన్ విభాగానికి చేరిపోతుంది. ఈ డేటాని ఒక డేటా బేస్లో స్టోర్ చేస్తారు. ఆ తర్వాత ప్రయాణికుడు ఎన్నిసార్లు ఎయిర్పోర్టుకు వచ్చినా ఆ వ్యక్తి ఎవరికి తన పాస్పోర్ట్ పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి రెండోసారి నుంచి ఎప్పుడు వచ్చినా ఎయిర్పోర్ట్లోని కెమెరాలు, సెన్సార్లు ప్రయాణికుడిని స్కాన్ చేసి ఆ వివరాలను ఇమ్మిగ్రేషన్కు పంపుతుంది. ఇమ్మిగ్రేషన్ విభాగం తన డేటా బేస్లోని వివరాలను సెకండ్స్ వ్యవధిలోనే చెక్ చేస్తుంది. దీంతో ప్రయాణికుడి సమయం చాలా వరకు ఆదా అవుతుంది.